ఆత్మీయ ఆరాధన సందేశము ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క జ్ఞానము స్థిరమైనది, మార్పు లేనిది. మొదటి మనిషి అయినటువంటి ఆదాము దగ్గర నుండి నేటి వరకు కూడా దేవుడు ఏనాడు తన మాటను మార్చలేదు. ప్రకృతిలో ఎన్నో మారుతున్నాయి, సాంకేతికత అభివృద్ధి నొందుతూ ఉంది. మన కళ్ళ ముందు ఎన్నో పరిస్థితులు ఒకప్పటిలా లేవు, అవన్నీ మారుతూ వస్తున్నాయి. కానీ దేవుని వాక్యము, దేవుని కొరకైన జీవితము, దేవుని న్యాయము ఇవి ఎప్పటికీ మారేటివి కాదు. ఒకప్పుడు దేవుడు ఒకలా మాట్లాడాడు, ప్రస్తుతానికి దేవుడు మరోలా మాట్లాడుతున్నాడు అనేటువంటి విధానం మనకు కనిపించదు. ఎందుకంటే దేవుడు మార్పు లేనివాడు. నిజంగా పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క పుస్తకము అని చెప్పటానికి ఇది ఒక నిదర్శనం. పురాతన కాలము నుండి నేటి వరకు కూడా దేవుడు మార్పు లేనివాడుగా ఉండటం అనేటువంటి విషయాన్ని మనము చక్కగా పరిశీలించినప్పుడు నిజంగా దేవుడు గనుక ఆయన మార్పు లేనివాడు, ఆయన మాటలు యథార్థమైనవి, మనమందరము కూడా ఆయన చిత్తమును నెరవేర్చాలి అని మనకు అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క విషయమును గూర్చి పరిశోధనాత్మకంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు చూడండి. యోబు గ్రంథము 23వ అధ్యాయము 13వ వాక్యం. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు. ఎప్పుడూ కూడా ఆయన దగ్గర విధానం ఒక్కటే, సత్యం, న్యాయం, ధర్మం. ఆయన ఏక మనస్సు గలవాడు. ఆది కాండములో ఎటువంటి ఉద్దేశ్యాలతో అయితే దేవుడున్నాడో, ప్రకటన గ్రంథంలో కూడా అటువంటి ఉద్దేశ్యాలతోనే దేవుడున్నాడు. అంతే తప్ప అక్కడ ఒక విధమైనటువంటి మాట, ఇక్కడ మరో విధమైనటువంటి మాట దేవుని దగ్గర లేదు. మార్పు లేనివాడు ఆయన. నిజంగా ఈ విషయం దేవుని యొక్క గొప్ప లక్షణం, మార్పు లేనితనం. చూడండి, వ్రాయబడిన మాటలను చూడండి. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడు ఎవడు? ఎవడైనా దేవుణ్ణి మార్చగలడా? దేవుని యొక్క సిద్ధాంతాన్ని కానీ, దేవుని యొక్క ఉద్దేశ్యాన్ని కానీ, దేవుని యొక్క ప్రణాళికను కానీ మార్చగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఒకవేళ మార్చి ప్రకటిస్తే వాడు అబద్ధికుడు అవుతున్నాడే కానీ దేవుడు మాత్రం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటున్నాడు. చూడండి, వ్రాయబడిన మాటలు చూడండి. ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. మనిషిని బట్టి దేవుడు మారిపోడండి. మనిషి ఈరోజు ఆధునిక ప్రపంచంలో ఈ విధంగా ఉన్నాడు అని చెప్పి దేవుడు మారిపోడండి. దేవుణ్ణి బట్టి మనిషి మారాలే కానీ మనిషిని బట్టి దేవుడు ఎప్పుడు కూడా మారడు. ఈ విషయం మనుషులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనలను బట్టి దేవుడు మారిపోతాడా? ఇంతమంది మనుషులు ఉన్నారు, ఈరోజు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఆధునిక యుగం ఇది, ఆధునిక యుగం, రాకెట్ యుగం. కనుక దేవుడు మారిపోతున్నాడా? ఆయన యొక్క ఆలోచనలు మారిపోతున్నాయా? పూర్వకాలంలో ఎప్పుడో ఆయన చెప్పినటువంటి మాటలను నేటికి స్థిరంగా ఉంచుతాడా, మార్చేస్తాడా? అంటే ఆయన స్థిరంగానే ఉంచుతాడు. ఆయనను మార్చగలిగిన వాడు ఎవడు? ఆయన తనకిష్టమైనదేదో అదే చేయును. వందల వేల సంవత్సరాల క్రితం వ్రాయబడినటువంటి ఈ దేవుని మాటలు నేటికి స్థిరంగా ఉండి మనుషులకు జ్ఞాన బోధన చేస్తున్నాయి. లోకజ్ఞానం అనుకోండి, మనం చిన్నప్పుడు చదివినటువంటి పుస్తకాలు నేడు లేవు. మనం చిన్ననాడు చదువుకున్నటువంటి పుస్తకాలు, ఆ సిలబస్ ఇప్పుడు లేదు. ఇప్పుడు పిల్లలు వేరే సిలబస్ చదువుకుంటున్నారు. అవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి, అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. కానీ దేవుని మాటలు కలిగినటువంటి ఆయన పుస్తకం, ఆయన గ్రంథం మార్పు లేనిదిగా ఉంది. ఆయన మాటలు మార్పు లేనివిగా ఉన్నాయి. ఆయనను మార్చగలిగిన వాడెవడు? ఆయన తనకిష్టమైనదేదో అదే చేయను.
ప్రారంభంలో చెప్పాడు ఆయన, ఇదిగో నేటికి దానినే నెరవేరుస్తున్నాడు ఆయన. భవిష్యత్తులో కూడా ఆయన చెప్పినదే జరుగుతుంది. ఆయన చెప్పిందే జరుగుతుంది. తన కుమారుడైన యేసుక్రీస్తు శరీరధారిగా లోకములోనికి వస్తాడు అని ఆయన చెప్పాడు, వచ్చాడు. ఆయన మరణించి మరలా పునరుత్థానుడవుతాడు అని ఆయన ముందుగా ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. ఆ విధంగానే ఆయన మరణించాడు, పునరుత్థానుడయ్యాడు. మరలా తిరిగి ఆయన రాబోతున్నాడు అని దేవుడు వ్రాయించాడు. అదే మాటల ప్రకారము ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. కొంతమంది వదరబోతులు అంటారు, ఆయన తిరిగి వస్తాను అని చెప్పి, త్వరగా వచ్చుచున్నాను అని చెప్పి ఇంకా రాలేదు, చాలా సంవత్సరాలు గడిచిపోయింది, సుమారు 2000 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా రాలేదు అని కొంతమంది వదరబోతులు అయితే వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగని వారు 2000 ఏళ్ళుగా ఎదురు చూడటం లేదు, నిన్న మొన్న పుట్టారు. పోనీ ఒకవేళ 2000 ఏళ్ళుగా వారు ఎదురు చూస్తున్నారనుకోండి, యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన పునరుత్థానుడై పరమునకు చేర్చుకొనబడినటువంటి ఆ కాలములో పుట్టిన వారై నేటికి సజీవులుగా ఉండి 2000 ఏళ్లుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నామని చెప్పగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? నిన్న మొన్న పుట్టారు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచూ ఉన్నది గనుక పుట్టినటువంటి మనుషులు దేవుని సంకల్పమును తెలుసుకోవాలనేటువంటి ఉన్నతమైన ఉద్దేశ్యం దేవుని దగ్గర ఉన్నది కనుక నీకివ్వబడిన ఆయుష్కాలంలోనే నీవు బ్రతుకుతున్నావు. కానీ యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడ కొరకు 100,000 సంవత్సరాలు ఏమీ ఎవ్వరూ ఎదురు చూడటం లేదు. వారి వారి కాలాలలో వారు చనిపోతున్నారు. వారికి ఇవ్వబడిన ఆయుష్ను బట్టి వారు బ్రతుకుతున్నారు, తర్వాత కన్ను మూస్తున్నారు. మన మరణమైన ఆయన రాకడైన ఏదో ఒకటి మన జీవితంలో ముందుగా సంభవిస్తుంది కనుక ప్రభువు రాకడైతే దేవుని యొక్క దీర్ఘశాంతమును బట్టి ఇంకా జరగలేదు, కానీ తప్పకుండా జరుగుతుంది. దేవుడు మార్పు లేనివాడు, ఆయనను మార్చగలిగిన వాడు ఎవ్వడూ లేడు. ప్రారంభం నుంచి నేటి వరకు భవిష్యత్తులో కూడా ఆయన మాటలు తప్పక నెరవేరుతాయి. ఆయన తాను నిశ్చయించిన దానిని నెరవేర్చుకొనగలిగినటువంటి శక్తి కలిగినవాడు. అందుకే ఆయన దేవుడు. ఆయన నరమాత్రుడు కాదు. చూడండి, ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. ఆయన మార్పు లేనివాడు, ఏక మనస్సు కలిగినవాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే 115వ కీర్తన 3వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. ఈ సందర్భాన్ని గురించి వివరించేటువంటి వాక్య భాగం అక్కడ మనకు కనిపిస్తుంది. 115వ కీర్తన 3వ వాక్యంలో ఈ మాటలను మీరు చూడండి. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. మా దేవుడు ఆకాశమందున్నాడు. భూమి మీద ఉండేటువంటి దేవుడు కాదు ఈయన. భూమి ఆయన పాదపీఠం, ఆకాశము ఆయన సింహాసనం. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్టుగా, తన ఇష్టం భూమి మీద ఏ విధంగా ఏ కాలములో పరిస్థితులు ఉండాలి అనేది నిర్ణయించేది ఆయన. తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. దీనిని బట్టి మీ దేవుని మీరు తెలుసుకోవాలి, మీ దేవుని మీరు గ్రహించాలి, మీ దేవుని మీరు వెంబడించాలి. అంతే తప్ప ఇష్టానుసారమైన ప్రవర్తన మీలో ఉండకూడదు. ఆయన తనకిచ్చ వచ్చినట్లుగా చేస్తున్నాడు, తనకిష్టమైనట్లుగా ఆయన జరిగిస్తున్నాడు. దానిని నీవు గ్రహించాలి, దానిని నీవు అర్థం చేసుకోవాలి. అంతే తప్ప నీకిష్టమైనట్టుగా దేవుడు లేడని కొంతమంది, అలాగే దేవుడు ఇలా ఎందుకు చేస్తున్నాడని ప్రశ్నించేవారు కొంతమంది, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం ఇలాగే ఎందుకు ఉందని అడిగేవారు మరికొంతమంది అయితే వీరందరూ కూడా నాశనకరమైన త్రోవలో ప్రయాణిస్తున్నారని అర్థం చేసుకోవాలి తప్ప వీరికి దేవుడు అర్థం కాలేదు. దేవుడు మార్పు లేనివాడు, తనకిష్టమైన దానిని జరుప శక్తి కలిగినవాడు, తనకిష్టమైన దానిని. అందుచేతనే ప్రారంభం నుంచి మీరు చూడండి, తన ఇష్టాన్నే తాను జరిగిస్తున్నాడు. భూమి మీద మనుషులు రావాలని ఆయన కోరుకున్నాడు. ఒక మనిషి నుండి మరో మనిషి అలా భూమి అంతా విస్తరించాలని దేవుడు కోరుకున్నాడు. ఆ విధంగానే జరుగుతుంది.
ఈ మనుషులు పాపములో బంధింపబడినప్పుడు తన కుమారుడు శరీరధారిగా లోకానికి వచ్చి ప్రాణము నర్పించి వీరందరి కొరకు బలి అయి ఆయన నామమందు విశ్వాసం ఉంచుతున్నటువంటి వారిని రక్షించాలనేటువంటి సంకల్పంతో ఆయన ఉన్నాడు. ఇదిగో నేటికి ఆ సంకల్పమును ఆయన జరిగిస్తున్నాడు. కనుక దేవుని యొక్క ప్రణాళికను గ్రహించిన వారు దేవుని వెంబడించిన వారు అవుతారు. దేవుని యొక్క ఇష్టమును తెలుసుకుంటున్నటువంటి వారు, దేవుడు మార్పు లేనివాడు అని గ్రహించగలుగుతున్నటువంటి వారు దేవుని కొరకు బ్రతకగలిగిన వారు అవుతారు. అలాగే కీర్తనల గ్రంథంలో 135వ కీర్తన 6వ వాక్యాన్ని కూడా చూడండి. 135వ కీర్తన 6వ వాక్యం, ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ఆయన తన ఇష్టాన్ని ఎక్కడెక్కడ జరిగిస్తున్నాడు చూడండి. సృష్టిలో ప్రతి చోట ఆయన ఇష్టమే జరుగుతుంది. ఆయన ఇష్టమే జరుగుతుంది. కొన్నిసార్లు ఈ సృష్టిలో కలుగుతున్నటువంటి ఈ యొక్క పరిణామాలను చూచినప్పుడు మనుషులకు ఆ మార్పులు అంతుపట్టవు. ఏమిటి వింత అని అనుకుంటూ ఉంటారు. ఆ వింత ఎవరి వలన సంభవించిందో తెలుసా? దేవుని వలన. దేవుని వలన. ఆ వింత మనుషులకు ఉపయోగపడేదైనా లేక ఆ వింత మనుషులను ఇబ్బంది పెట్టేదైనా, మనుషులను శిక్షించేదైనా అది దేవుని వలననే జరుగుతుంది. అది దేవుని యొక్క చిత్తము. అది దేవుని యొక్క చిత్తము. ఒక మహాభూకంపము కలిగితే అది దేవుని యొక్క ఇష్టము. అది దేవుని యొక్క అనుమతి. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఆయన జరుప శక్తి కలిగిన వాడు. ఏ ప్రాంతములో ఎంత తీవ్రత మేరకు భూకంపం రావాలనేది ఆయన ఇష్టం. ఆయన ఇష్టం. ఏమంటే మనుషులను చంపడమే ఆయన ఇష్టమా అంటే? మనుషులను చంపడమే ఆయన ఇష్టమా? మనుషులు గొప్ప గొప్ప భవంతులను కట్టుకుంటే వాటిని నేలమట్టం చేయడమే ఆయన ఇష్టమా అంటే? అవును. అలాగని అందరినీ ఆయన నాశనం చేయటం లేదే, అన్ని భవనాలను ఆయన కూల్చటం లేదే. ఆయన చూపిస్తున్నాడు తన శక్తిని గూర్చి, తన మహిమను గూర్చి ఆయన వివరిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. మార్పు లేనటువంటి జనులు, దేవుని భయము లేనటువంటి జనులు, దేవుని కొరకు కనీసం కొంచెం అయినా అభిప్రాయం లేనటువంటి జనులు విచ్చలవిడిగా ఈ మానవ లోకంలో బ్రతుకుతున్నప్పుడు తన శక్తిని ఆయన ప్రకటించవద్దా? తన చిత్తమును ఆయన జరిగించవద్దా? తప్పనిసరిగా జరిగించాలి. కోటానుకోట్లుగా మనుషులు ఉన్నారు. వీరందరూ భయభక్తులతో దేవుణ్ణి సేవిస్తున్నారనుకోండి, ఆయన ఎందుకు అలా చేస్తాడు? ఆయన ఎందుకు అలా భూకంపములను రప్పిస్తాడు? ఆయన ఎందుకు యుద్ధములకు అనుమతిని జారీ చేస్తాడు? ఆయన ఎందుకు ఈ ప్రకృతి వైపరీత్యాలను విడిచిపెడతాడు? లేదే. కానీ మనుషులలో అనేక మంది దుర్మార్గులైపోయారు, అక్రమకారులైపోయారు, అన్యాయస్తులైపోయారు. కనుక అక్కడక్కడ భూకంపములు సంభవిస్తున్నాయి. అక్కడక్కడ ప్రకృతి వైపరీత్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ప్రకృతిలో కలుగుతున్నటువంటి మార్పులు తనకిచ్చ వచ్చినట్లు ఆయన జరిగిస్తున్నాడు. అది ఆకాశంలో జరుగుతున్నటువంటి మార్ప. ఖగోళ శాస్త్రవేత్తలు టెలిస్కోపులతో చూచి ఆకాశంలో ఇదిగో ఈ మార్పులు సంభవిస్తున్నాయి అని చెబుతూ ఉంటారు. ఒక సూర్యగ్రహణం అంటారు, చంద్రగ్రహణం అంటారు. ఇదిగో ఫలానా గ్రహాలు ఒకే కక్షలోనికి రాబోతున్నాయి అంటారు. ఇది ఒక వండర్ అంటారు. చాలా ఏళ్లకు కానీ ఇలా జరగదు అని అంటూ ఉంటారు. ఇదిగో తోకచుక్కలు అంటారు, ఇదిగో యాస్ట్రాయిడ్స్ అంటారు. ఈ విశ్వంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి, చోటు చేసుకుంటున్నాయి అని ఖగోళ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ఉంటారు. ఇదిగో ముందుగా వ్రాయబడిన ఈ మాటలను చూడండి. ఆకాశమందు కూడా ఆయన తనకిచ్చ వచ్చినట్లు చేస్తాడు. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును తనకిష్టమైనదంతయు జరిగించువాడు. తనకిష్టమైనదంతయు జరిగించువాడు. అలాగని ఏదో ఎటువంటి ఉద్దేశం లేకుండా, ఎటువంటి లక్ష్యం లేకుండా ఆయన మార్పులను జరిగించేవాడు కాదు. దానికంటూ ఒక ఆలోచన ఉంటుంది. ఒక మార్పు కలగాలి అంటే, లేకపోతే ఇదిగో ఒక భయంకరమైనటువంటి పెను విపత్తు సంభవించాలి అంటే దానికంటూ ఆయనకు దగ్గర ఒక ప్రణాళిక ఉంది, ఒక ఆలోచన ఉంది. దానిని ఆయన నెరవేరుస్తున్నాడు. ఒక లెక్క ప్రకారం ఆయన దానిని నెరవేరుస్తున్నాడు. ఒక భూకంపం వచ్చిందనుకోండి, రెక్టార్ స్కేల్పై దానిని కొలుస్తారు. దానికి ఒక లెక్క ఉందిగా, దానికి ఒక లెక్క ఉంది.
అది 6.2 6.5 6.7 లేకపోతే 7 7.2 7.3 7.4 ఇలా లెక్కగడుతూ ఉంటారు. రెక్టార్ స్కేల్పై భూకంప తీవ్రతను లెక్క పెడుతూ ఉంటారు. అంటే ఆ లెక్కతో దేవుడు అక్కడ భూకంపమును రప్పించాడు. కేవలం భూకంపం మాత్రమే కాదు, ఎన్నిటినో ఆయన ఆకాశమందు, భూమి మీద, సముద్రముల యందు, మహాసముద్రములన్నిటి యందు తనకిష్టమైన దానిని జరిగిస్తాడు. ప్రియులారా, ఆలోచించండి. ఇది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి లక్షణం. ఆయన మార్పు లేనివాడు, తనకిష్టమైన దానిని ఆయన జరిగిస్తాడు. ప్రారంభం నుంచి నేటి వరకు భవిష్యత్తులో కూడా ఆయన మార్పు లేనివాడు. అలాగని దేవుడు తనకిష్టమైన దానిని ఆకాశమందు, భూమి మీద, సముద్రములలో, మహాసముద్రములన్నిటిలో జరిగిస్తున్నప్పుడు దానిని అడ్డుకోగలిగినటువంటి మనిషి ఎవడైనా ఉన్నాడా? ఆలోచించండి. పోనీ ఎవరికైనా ఇష్టం లేదు అనుకుందాం, దేవుడు ఇలా చేయటం మాకు ఇష్టం లేదు, ఒక భూకంపాన్ని రప్పించడం మాకు ఇష్టం లేదు, ఒక సునామీని రప్పించడం మాకు ఇష్టం లేదు, ఒక తుఫానును రేపటం మాకు ఇష్టం లేదు, ఒక భయంకరమైనటువంటి వరద రావటం మాకు ఇష్టం లేదు అని మనుషులు అనుకున్నా, దేవుని ఇష్టం అలా ఉంటే మాకైతే ఇష్టం లేదు, మేము కదా ఈ భూమి మీద బ్రతుకుతున్నది, మాకు దేవుని ఇష్టంతో పని లేదు, మేము ఆయన ఇష్టాన్ని ఒప్పుకోము అని చెప్పి ఆయనను ఆటంకపరచగలిగిన వారు ఎవరైనా ఉన్నారండి? అసలు ఆ మాటే హాస్యాస్పదంగా ఉంటుంది. గమనించండి, ఆ మాటే హాస్యాస్పదంగా ఉంటుంది. భూకంపాన్ని అడ్డుకోగలిగిన వాడు ఎవడున్నాడండి? అసలు ఎక్కడొస్తుందో తెలియనప్పుడు, ఎంత తీవ్రతతో వస్తుందో తెలియనప్పుడు ఎలా అడ్డుకుంటావు? భూకంపం ఎక్కడొస్తుందో నీకు తెలియదు, ఎలా వస్తుందో, ఎంత తీవ్రతతో వస్తుందో నీకు తెలియదు, ఎలా అడ్డుకుంటావు? నీ దగ్గర ఎంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా ఆయన ఇష్టాన్ని ఆయన జరిపించాలి అనుకున్నప్పుడు నీ వల్ల కాదు, దానిని అడ్డుకోవటం నీ వల్ల కాదు. ఆయన చెయ్యి పట్టుకొని ఏంటయ్యా నీవు చేస్తున్నది అని అడిగేటువంటి సమర్థుడు ఎవ్వడూ కూడా లేడు. ఆయన దేవుడు, ఆయన పరలోకమందున్న దేవుడు, ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తున్నటువంటి భయంకరుడైన దేవుడు. ఒక్కసారి యోబు గ్రంథంలో ఈ విషయాన్ని గురించి వ్రాయబడినటువంటి సంగతులను మనం చూద్దాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 14వ వాక్యాన్ని చూడండి. దేవుని యొక్క చిత్తమునకు అడ్డుపడగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? చూడండి, యోబు గ్రంథము 12వ అధ్యాయము 14వ వాక్యాన్ని చూడండి. యోబు గ్రంథము 12వ అధ్యాయము 14వ వాక్యం. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరును మరల కట్టజాలరు, ఆయన మనుషుని చెరలో మూసివేయగా తెరచుట ఎవనికిని సాధ్యము కాదు. ఎంత చక్కగా వ్రాయబడ్డాయి చూడండి. ఆలోచించు, ఒకసారి గమనించు, పరిశీలించు. నేనేమైనా అడ్డుకోగలనా? మనం ఎవరైనా అడ్డుకోగలమా? ప్రపంచం అంతా మూకుమ్మడిగా కలిసినా కానీ, ప్రపంచం అంతా ఒక్కటైపోయినా కానీ, ఏకత్రాటి మీదకి వచ్చేసినా కానీ, ఇదిగో దేవుణ్ణి మనం అడ్డుకుందాం అని ఒకవేళ అనుకుంటే అది సాధ్యమా? చూడండి, వ్రాయబడిన మాటలను చూడండి. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు. ఆయన నిర్ణయం తీసుకున్నాడంటే అది అమలవుతుంది. ఆయన పడగొట్టగా మరల ఎవరును కట్టజాలరు, ఆయన మనుషుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికిని సాధ్యము కాదు. అంటే దేవుడు అంత ఉన్నతుడు, మనిషి అంత స్వల్పమైనవాడు, అల్పుడు. కనుక ఎల్లప్పుడూ దేవుని పట్ల భయభక్తులను కలిగి ఉండాలి. ఆయన నిత్యము ఒకేలా ఉన్నాడు, ఆయన మార్పు లేనివాడు. తనకిచ్చ వచ్చినట్లుగా ఆయన జరిగిస్తాడు. అది ఆకాశం అందైనా, భూమి అందైనా, సముద్రాలలోనైనా, మహాసముద్రాలలోనైనా ఆయన తనకిష్టమైనట్టు జరిగిస్తాడు. కనుక మనము ఆయన చిత్తమును ప్రశ్నించే వారముగా ఉండకూడదు, ఆయన చిత్తమునకు లోబడే వారముగా ఉండాలి. ఒకవేళ ఆలోచించు, నీవేమైనా అడ్డుకోగలవా? ఆయన పడగొట్టగా మరలా తిరిగి కట్టగలిగినటువంటి శక్తి నీకేమైనా ఉందా? లేదు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఈరోజు నీవు ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది. ఏ ప్రకృతి వైపరీత్యాన్నైనా మనిషి అడ్డుకోగలడా, ఆపగలడా? ప్రకృతిలో సంభవిస్తున్నటువంటి ఇన్ని ప్రమాదాలు, ఇన్ని పెను ఉత్పాతాలు, వీటిని ఏమైనా మనిషి అడ్డుకోగలడా? అవి సంభవించిన తర్వాత అబ్బో ఎంత తీవ్రతతో ఇవి వాటిల్లాయి, ఇవి మన మీదకు వచ్చాయి
అని మనిషి మాట్లాడుకోగలుగుతున్నాడు, తర్వాత ఉపశమన చర్యలు చేసుకోగలుగుతున్నాడు తప్ప, ఆ నష్ట పరిహారాన్ని అందించగలుగుతున్నాడు తప్ప, ఆ నష్టాన్ని అంచనా వేసుకోగలుగుతున్నాడు తప్ప, వాటిని రాకుండా నివారించగలిగినటువంటి శక్తి, సామర్థ్యం మనుషుల దగ్గర లేనే లేదు. మనుషుల దగ్గర లేనే లేదు. కనుక వీటన్నింటినీ జరిగించువాడైనటువంటి దేవునికి మనిషి లోబడడం మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ఏకైక సమాధానం. మనుషులందరూ దేవునికి లోబడాలి. ఇదిగో దేవుడు వ్రాయించిన గ్రంథమును అధ్యయనం చేయాలి, అభ్యాసం చేయాలి. వారి యొక్క బ్రతుకులలో, వారి యొక్క నడవడికలో దేవుని వాక్యము నుంచుకోవాలి. దేవుని కొరకు వారు జీవించాలి. అప్పుడు దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదానికి మనుషులు పాత్రులవుతారు. అయితే దేవుడు మాత్రం నిరంతరం మార్పు లేనివాడుగానే ఉన్నాడు. మార్పు లేనివాడుగానే ఉన్నాడు. ఆయనను ఆపడం ఎవరి తరం కాదు. ఆయన చేయి పట్టుకుని నిలుపుదల చేయటం ఎవరి తరం కాదు. చూడండి, ఇంకా చూడండి, యోబు గ్రంథములో 9వ అధ్యాయము 12వ వాక్యాన్ని చూడండి. యోబు గ్రంథము 9వ అధ్యాయము 12వ వాక్యం. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగతగిన వాడెవడు? చూసారా, ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలిగిన వాడెవడు? ఈ ప్రకృతిలో, ఈ మానవ లోకములో దేనినైనా ఆయన తొలగించాలనుకున్నప్పుడు, ఆయన పట్టుకొని పోవాలనుకున్నప్పుడు, మనుషుల యొద్ద నుండి తీసివేయాలనుకుంటున్నప్పుడు ఆయనను అడ్డగించగలిగిన వాడు, అడ్డు తగలగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగ తగిన వాడెవడును కూడా లేడు. ఏమిటి దేవా, నీవు ఇలా ఎందుకు చేస్తున్నావు, ఇలా ఎందుకు చేయాలి, నీవు ఇలా చేయటానికి వీలు లేదు అని అడ్డు పడగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? అల్పుడైనటువంటి మనిషి, పురుగు వంటి మనిషి దేవుణ్ణి ప్రశ్నించగలడా? దేవుణ్ణి ప్రశ్నించగలడా? కనుక దేవునికి లోబడటం ఒక్కటే ఇక్కడ మార్గం. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవునికి లోబడటం ఒక్కటే ఇక్కడ మార్గం. అయినా దేవుడు ఎందుకు అలా చేస్తున్నాడు? ఒకవేళ ఈ ప్రకృతిలో ఏదైనా ఒక ప్రమాదాన్ని దేవుడు అనుమతించినా కానీ ఎందుకు అనుమతిస్తున్నాడు? ఎందుకు? మనుషులు జ్ఞానమును నేర్చుకుంటారని, మనుషులు దేవుని పట్ల భయభక్తులను కలిగి ఉంటారని, మనుషులు దేవుని వైపు తిరుగుతారని. ఒకవేళ దేవుడే ఇలా చేయకపోతే, ఇష్టానుసారంగా మనుషులను విడిచిపెట్టేస్తే, అసలు మనుషులలో కొందరైనా రక్షింపబడేటువంటి అవకాశం ఉన్నా, కొందరైనా దేవుని వైపు తిరిగేటువంటి అవకాశం ఉన్నా లేనేలేదు. కనుక దేవుడు ఆయా సందర్భాలలో తాను జరిగించాలనుకున్నటువంటి సంగతులను జరిగిస్తున్నాడు. ఆయనను అడ్డుకోగలిగినటువంటి మనిషే లేడు. అలాగే యోబు గ్రంథంలో 11వ అధ్యాయము 10వ వాక్యాన్ని కూడా చూడండి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 10వ వాక్యం. ఆయన సంచారము చేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయనను అడ్డగింపగలవాడెవడు? ఆయన సంచారము చేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయనను అడ్డగింపగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఏమండి, ఆయన చిత్తమును ఎవ్వరూ కూడా ప్రశ్నించటానికి వీలు లేకుండా ఉంటుంది. ఆయన చిత్తం, ఆయన యొక్క సంకల్పము, ఆయన యొక్క ప్రణాళిక ఎలా ఉంటాయి? మనము ప్రశ్నించే విధంగా ఉండవేంటి, మనం ఏదో వాదించి గెలిచే విధంగా ఉండవేంటి? ఆయన చిత్తములన్నీ న్యాయములు, ఆయన సంకల్పములన్నీ యథార్థములు, ధర్మములు. కనుక ఆయనను ప్రశ్నిద్దాం అనుకున్నా, లేక ఆయనను అడ్డగించాలనుకోవటం ఎంత అవివేకం చెప్పండి. నిజంగా ఆయనను అడ్డగించాలి అనుకునేటువంటి మనస్సు ఎవరిలోనైనా ఉంటే కనుక అది వృధా ప్రయాసే కదా. దేవునిని ఎదిరించాలి, దేవునిని అడ్డగించాలి అనుకునేటువంటి మనస్సు ఎవరిలోనైనా ఉంటే కనుక అది కేవలం వృధా ప్రయాసే. కనుక దేవుని మాటలను అంగీకరించండి. దేవునికి లోబడటం అనేది జ్ఞానం అనిపించుకుంటుంది తప్ప దేవునికి ఎదురు తిరగటం అనేది జ్ఞానము కానే కాదు. దేవునికి లోబడటం అనేది జ్ఞానం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. దేవునిని ఎదురించుట అది వృధా ప్రయాస, అది అజ్ఞానం, అది మూర్ఖత్వం. కనుక పరిశుద్ధ గ్రంథం అంతా మనం చూడగలిగితే దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు గొప్ప అధికారముతో ఉన్నవాడు. ఆయన తనకిష్టమైన దానిని జరుప శక్తి కలిగిన వాడు.
ఆయన ఏక మనస్సుతో ఉండేవాడు. ఆయనకు మనుషులందరూ కూడా లోబడాలి. దానియేలు గ్రంథంలో కూడా ఈ విషయాన్ని గురించి వ్రాయబడింది. చక్కగా ఆ మాటలను కూడా మనం చూద్దాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం చూడండి, 35వ వాక్యం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 35వ వాక్యాన్ని ఇప్పుడు మీరు చూడండి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. మనుషులలో ఎంత వీరుడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత తెలివైన వాడైనా, ఎంత ధనవంతుడైనా ఆయన దృష్టికి ఎన్నికకే రారు. ఎన్నికకే రారంటే అర్థం చేసుకోండి. అంటే దేవుడు ఫలానా వ్యక్తి ఉన్నాడా అని అనుకోవడానికి కూడా దేవునికి అసలు తీరిక లేదు. అటువంటి వాడు ఆ అర్హతను కలిగి లేడు అని మనం అర్థం చేసుకోవాలి. ఫలానా వాడు అంత ధనంతో ఉన్నాడా, ఫలానా వాడు అంత బలంతో ఉన్నాడా, ఫలానా వాడు అంత అధికారంతో ఉన్నాడా అని వాడిని గూర్చి ఆలోచించేటంత అర్హత వాళ్ళలో లేదు. ఈ భూమి మీద ఏ మనిషినైనా మీరు చూపించండి, గొప్ప వ్యక్తి అని చెప్పి ఒక మనిషిని మీరు చూపించండి, వాడిని గూర్చి ఆలోచించటానికి దేవుని దగ్గర వాడిని గూర్చి ఆలోచించడానికి ఆ మనిషికి అంత అర్హత లేదు. అందుచేతనే వ్రాయబడిన మాటలను చూడండి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. కేవలం భూమి మీద ఉన్నటువంటి మనుషులు మాత్రమే ఆయన యొక్క చిత్తములో ఉన్నారు, ఆయన తన చిత్తమును మనుషుల మధ్య జరిగిస్తున్నాడు అని మాత్రమే మీరు అనుకుంటున్నారా? పరలోక సేన ఎడల కూడా, కోట్ల కొలదిగా ఉన్న దేవదూతల పట్ల కూడా ఆయన తన చిత్తమును జరిపిస్తాడు. తాను అనుకున్న దానిని నెరవేరుస్తాడు. ఆయన దేవదూతల మధ్య కూడా చూడండి, భూనివాసుల ఎడల ఆయన తన చిత్తాన్ని జరిగిస్తాడు, పరలోక సేన ఎడల కూడా ఆయన తన చిత్తము చొప్పున జరిగిస్తాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావు, ఇలా చేయవలసి ఉండేది కాదు, నీవు ఇలా చేయవలసి ఉన్నది కాదు అని చెప్పటానికి ఎవడు కూడా సమర్థుడు కాడు. ఆయన అంత గొప్పవాడు, ఆయన అంత జ్ఞానము కలిగిన వాడు. ప్రియులారా, దేవుని గూర్చి మీరు ఇంకా స్వల్ప స్థాయిలో ఆలోచిస్తున్నారేమో. దేవుని గూర్చి చాలా గొప్పగా మనం ఆలోచించాలి. నిజంగా ఇప్పటి వరకు మనకు దేవుని గూర్చి తెలిసినది మిక్కిలి మెల్లనైన గుసగుసపాటి శబ్దము వంటిదే. పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం నేర్చుకోగలిగితే దేవుని గూర్చి ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది ఎంత? ఒక మెల్లని గుసగుసపాటి శబ్దము మనకు వినిపిస్తే ఎలా ఉంటుందో అంతే మనకు అర్థమైంది, అంతే మనకు తెలిసింది దేవుని గురించి. ఇంకా తెలుసుకోవలసినది, తెలియవలసినది చాలా ఉంది. కనుక ప్రియులారా, దేవుని కొరకు మనం ఏ విధంగా బ్రతకాలి, దేవుని చిత్తమును మనము ఎంత గొప్పగా పూర్తి చేసుకోవాలి, దేవునికి ఎంత విధేయతను మనం చూపించాలి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం ఆలోచించాలి. మనము దేవునికి మిక్కిలి భయపడుతున్నామా? మనము దేవునికి విధేయత చూపిస్తూ జీవించగలుగుతున్నామా? లేక ఏదైనా ఒక పరిస్థితిలో దేవుని చిత్తమును ఎదిరిస్తున్నామా? ఆయన ఏక మనస్సు కలిగిన వాడు. ఆయనను మార్చగలిగినటువంటి శక్తి మన దగ్గర లేదు. మనం మారాలి. ఏమంటే మనం మార్చేసేవాడైతే ఆయన దేవుడు ఎందుకు అవుతాడండి? మనలను మార్చేవాడు కనుకనే ఆయన దేవుడు. చాలామంది మనుషులు అనుకుంటారు, దేవుణ్ణి మార్చేద్దాం, దేవుని మనస్సును మార్చేద్దాం. తమ ఇష్టానుసారముగా దేవునికి ఏవేవో కథలు అల్లేసి దేవుని యొక్క జీవిత చరిత్రను మార్చేస్తుంటారు. నిజంగా మనము మార్చగలిగిన చరిత్రే దేవునికి ఉంటే అతడు దేవుడు ఎందుకు అవుతాడు? మనలను మార్చగలిగిన వాడు ఆయన, అందుకు ఆయన దేవుడయ్యాడు. మనలను మార్చగలిగిన వాడు, తనకు అనుకూలముగా మనలను మార్చుకోగలిగిన వాడు ఆయన, అందుకు ఆయన దేవుడయ్యాడు. కనుక ఎప్పుడు కూడా మీరు దేవుడు అని ఎవరిని గురించి తెలుసుకోవాలి? మిమ్మును మార్చగలిగిన వాడు దేవుడు అని తెలుసుకోవాలి. మీరు మార్చగలిగిన వాడు దేవుడు అవడు. మీరు మార్చగలిగిన వారు దేవుడు కానేరడు.
కానీ మిమ్మును ఎవరైతే మార్చుతున్నాడో, మీ మనస్సును మార్చి, మీ విధానాన్ని మార్చి, మీ తలంపులను, మీ యొక్క ప్రవర్తనను తనకు అనుకూలమైనదిగా ఎవరైతే మార్చగలరో అతడే దేవుడు. ఆయనే దేవుడు, పరమందున్న దేవుడు. ఆయన చూడండి, ఆయన యొక్క గొప్ప లక్షణాలను చూడండి. పరలోక సేన ఎడల, భూ నివాసుల ఎడల తన చిత్తమును జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావు అని ప్రశ్నించటానికి ఎవడికి కూడా అంత సామర్థ్యం లేదు. చూడండి, మీరు కావాలంటే ఆలోచించండి. సమస్తమును దేవుడు తనకిష్టం వచ్చినట్టుగా జరిగిస్తున్నాడు. ఎవడైనా ఆయన చేయి పట్టుకొని అడుగగలిగినటువంటి సమర్థుడుగా కనిపిస్తున్నాడా? తలదించడం తప్ప. తమ చుట్టూ జరుగుతున్నటువంటి ప్రతిదానిని మనిషి చూస్తూ తలదించుకొని తర్వాత ఉపశమన చర్యలు చేసుకోవడం తప్ప దేవుణ్ణి ప్రశ్నించగలిగిన వాడు, దేవుణ్ణి ఎదిరించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అంటే లేడు, ఉండబోడు. అలాగే యోబు గ్రంథంలోని మరల 34వ అధ్యాయము 29వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. యోబు గ్రంథములో 34వ అధ్యాయము 29వ వాక్యాన్ని కూడా ఈ సందర్భంలో మీరు గమనించండి. ఆయన సమాధానము కలుగు చేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు. అలాగని ఆయన ప్రతి సందర్భంలోనూ శిక్షనే విధించటం లేదు, సమాధానాన్ని కూడా దయచేస్తున్నాడు. తన కృపను అనుగ్రహిస్తున్నాడు. చల్లని చూపుతో ఆయన దీవిస్తున్నాడు. అప్పుడే మనుషులు సంతోషించగలుగుతున్నారు, కడుపార తినగలుగుతున్నారు. ఆయన సమాధానము కలుగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు. ఆయన సమాధానాన్ని ఇచ్చాడు అనుకోండి, అంటే భూమి మీద ఆయన తన చల్లని చూపును అనుగ్రహించాడు అనుకోండి, పంటలు బాగా పండాయి, వర్షాలు బాగా కురిశాయి, పంటలు బాగా పండాయి, ప్రజలకు 3 పూట్ల అన్నం దొరుకుతుంది. శిక్ష విధింపగలిగిన వాడెవడు? అంటే ప్రజలకు ఆహారాన్ని అందకుండా చేయగలిగిన వాడెవడు? వద్దంటే ఆహారం. చూడండి, ఒక్కొక్కసారి ధరలు పడిపోతూ ఉంటాయి. అప్పటి వరకు చికెన్ ధర కేజీ 400, 300 అలా పలికినటువంటి ధర ఒక్కసారిగా 100 రూపాయలకు వెళ్ళిపోతుంది. సామాన్యుడు కూడా తినగలిగినటువంటి పరిస్థితి, ఒక కేజీ చికెన్ కొనుక్కొని తినగలిగినటువంటి పరిస్థితి. ఎందుకు వెళ్ళిపోయింది? ఆయా సందర్భాలు ఆ విధంగా జరిగాయి. ఎక్కడో బర్డ్ ఫ్లూ వచ్చింది, ఒక వదంతు పుట్టింది, ఇక్కడ రేట్లన్నీ పడిపోయాయి. అప్పుడప్పుడు చూడండి, టమాటాలు కేజీ 100 రూపాయలు, 200 రూపాయలు, క్యూలో నించున్నారు, ఆధార్ కార్డు చూపించి 1 కేజీ టమాటాలు ఇంటికి తీసుకుని వెళ్తున్నారు అంటారు. ఆ తర్వాత కొంతకాలానికి మరలా కేజీ టమాటా రూపాయికి పడిపోయింది అంటారు. ఇదిగో రైతులకు గిట్టుబాటు ధర రాక అక్కడే రోడ్ల మీద పారబోసి వెళ్ళిపోతున్నారు అంటారు. అంతకు మునిపేమో టమాటా పంట వేసినటువంటి రైతు రాజైపోయాడు, లక్షల రూపాయలు సంపాదించేస్తున్నాడు అంటారు. మరల కొంతకాలానికే ఇదిగో గిట్టుబాటు ధర లేక రోడ్ల మీద పారబోసి వెళ్ళిపోతున్నారు, ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా వారికి రావటం లేదు, టమాటా ధర అంత పడిపోయింది అంటుంటారు. ఇవన్నీ మీకు ఉదాహరణలు. ఆయన సమాధానము కలుగజేసిన ఎడల శిక్ష విధించేవాడెవడు. అలాగే క్రింది మాటలు కూడా చూడండి. ఆయన తన ముఖమును దాచుకొనిన ఎడల ఆయనను చూడగలవాడెవడు. ఆయన తన ముఖాన్ని దాచేసుకుంటే, అంటే మరుగు చేసుకుంటే, కృపను సమాధానమును అనుగ్రహించకుండా ఉంటే అప్పుడు ఆయనను చూడగలిగిన వాడెవడు. అయ్యో, ఇంత రేటుకు వెళ్ళిపోయినయ్యా, ఇంత భయంకరమైనటువంటి కరువు పరిస్థితి వచ్చేసిందా అని అందరూ ఆశ్చర్యపోవడం తప్ప ఎవరు ఆయనను ప్రశ్నించగలరు? ఎవరు ఆయనను బలవంతంగా కలుసుకోగలరు చెప్పండి? ఎవ్వరూ అంతటి సాహసాన్ని చేయటానికి వీలు లేదు. ఆయన అంత గొప్పవాడు. ఆయన సమాధానము కలుగు చేస్తే శిక్ష విధించటానికి ఎవడికి ధైర్యం లేదు. ఆయన తన ముఖమును మరుగు చేసుకుంటే ఆయనను చూడడానికి ప్రయత్నించేవాడు కూడా ఎవడూ ఉండబోడు. అది అనేకులను గూర్చి అయినదైనను ఒకటే, ఒకని గూర్చినదైనను ఒకటే. అనేకుల నిమిత్తము ఆయన ఈ విధంగా జరిగిస్తే అది అలాగే ఉంటుంది. అంటే అనేకులు ఉన్నారు కనుక ఇదిగో తండోపతండాలుగా మనుషులు చాలామంది ఉన్నారు, మరి వీరందరూ కోరుకుంటున్నారు కనుక నేను చేయాలనుకున్నది చేయను అని ఏమైనా వెనకడుగు వేస్తాడా? ఆయన లేదు. అలాగని ఒక్కడే ఉన్నాడు, ఇప్పుడు నేను చేయాలనుకున్నది చేయకుండా వెనకడుగు వేద్దామా? లేదు.
ఒకడున్నా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, 1,000,000 మంది ఉన్నా, కోటానుకోట్లుగా ఉన్నా, దేవుడు తాను నిశ్చయించినది చేయకుండా వెనుక తీయడు. ఆయన ఎప్పుడూ ఏకరీతిగా ఉండేవాడు. గమనించండి, మీరు నమ్మిన దేవుడు, మీరు తెలుసుకున్న దేవుడు, మీరు అంగీకరిస్తున్న దేవుడు అంత గొప్పవాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడు అంత గొప్పవాడు. అనేకుల గూర్చినదైనా, ఒకని గూర్చినదైనా ఆయన జరిగించాలనుకుంటే జరిగిస్తాడు. ఆయన నిశ్చయించిన దానిని జరిగిస్తాడు. ఒకడే కదా అని చెప్పి ఆయన వెనుక తీయడం ఉండదు. ఇంతమంది ఉన్నారు కదా అని చెప్పి ఆయన వెనుక తీయడం కూడా ఉండదు. ఆయన నిశ్చయించినది తప్పక జరిగించును. ఇది దేవుడంటే. కనుక ప్రియులారా, ఈ విషయాలన్నిటినీ మనము గ్రహిస్తున్నప్పుడు, అర్థం చేసుకుంటున్నప్పుడు మనకు బోధపడవలసినటువంటి విషయం ఏంటి? మనము దేవునికి లోబడాలి. ఆయన ఎంతో గొప్పవాడు, ఆయన సర్వోన్నతుడు. ప్రపంచంలో దేనిని కూడా ఆయనకు సరిపోల్చదగినదిగా మనం ఉంచలేము. ఆయన అంత గొప్పవాడు. ఆయనకు సాటి అయిన వారు ఎవరూ లేరు. సాటి అయినది ఏదీ లేదు. కనుక మనం ఆయనకు లోబడవద్దా? ఆయన మాటలకు మనం గడగడలాడొద్దా? ప్రతిదానిని ప్రక్కన పెట్టి ఆయన చిత్తమునకు మనం ఒప్పుకోవద్దా? ఈ విషయాలను మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఆయన ఏకరీతిగా ఉన్నప్పుడు సర్వ సమాజంలో, సకల ప్రపంచంలో ఆయన తాను నిశ్చయించిన దానిని జరిపించ సమర్థుడైనప్పుడు నిజంగా ఆయనకు మనము లోబడాలి కదా. ఆయన చిత్తమును తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా మనం ప్రవర్తించాలి కదా. ఈ బుద్ధిని, ఈ జ్ఞానమును మనము గ్రహించాలి. అలాగే యెషయా గ్రంథానికి మనం వెళదాం. 46వ అధ్యాయము 10వ వాక్యాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వాక్యం. నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు, ఆది నుండి నేనే కలుగుబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. దేవుడు ఎంత గొప్పగా తన యొక్క వ్యక్తిత్వాన్ని గూర్చి, తన లక్షణాలను గూర్చి ప్రకటిస్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు ఆయన? నా ఆలోచన నిలుచును. పడిపోయేది కాదు, పరిస్థితిని బట్టి మారిపోయేది కాదు. అది నిశ్చలమైనది, చలనము లేనిది. నా ఆలోచన నిలుచును, నా ఆలోచన నిలుచును. ఒక ఆలోచన ఆయనకు ఉందంటే, ఒక సంకల్పం ఆయనకు ఉందంటే, ఒక ప్రణాళిక ఆయనకు ఉందంటే అది తప్పక నెరవేరుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒకానొక సందర్భంలో ఏమని రాయబడిందో తెలుసా? ఆకాశము గతించును, భూమి గతించును, ఆయన మాటలలో పొల్లు సున్నా కూడా తప్పిపోదు. ఆయన ఆలోచనను నిలబెట్టుకోవడానికి ఆయన అంత సమర్థుడండి. ఇంత గొప్పవాడిని ఎక్కడైనా మనం చూడగలమా? ఇంత గొప్పవాడిని మనం ఎక్కడైనా చూడగలమా? ఆయన మాట ఇచ్చి దానిని నెరవేరుస్తాడు. నెరవేరిన తర్వాత వ్రాసుకునేవాడు కాదండి ఆయన. మీరు నమ్మిన దేవుడు, మీరు అంగీకరించిన దేవుడు, మీరు వెంబడించుచున్న దేవుడు ఎంత గొప్పవాడో మీకు చెబుతున్నాను. జాగ్రత్తగా వినండి. పరిస్థితి జరిగిపోయిన తర్వాత, సందర్భాలు జరిగిపోయిన తర్వాత, ఇదిగో ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది అని వ్రాసుకునేవాడు కాదు. ఏం జరుగుతుందో ముందుగానే వ్రాయించి, ఇదిగో ఇదే జరుగుతుంది అని చెప్పేవాడు. నేను నమ్మిన దేవుడు, మీరు నమ్మిన దేవుడు. అంత గొప్పవాడు ఆయన. ముందుగా వ్రాసి దానిని నెరవేర్చుకొనగలిగినటువంటి సమర్థుడు దేవుడు. అంతే తప్ప జరిగిపోయిన తర్వాత ఇదిగో ఇలా జరిగింది అందుకు నేను రాస్తున్నాను అని చెప్పేవాడు కాదండి. పరిశుద్ధ గ్రంథాన్ని మీరు పూర్తిగా చదవండి, అర్థం చేసుకోండి. ముందుగా ఆయన చెప్పాడు, చెప్పిన దానిని జరిగించాడు. ముందుగా ఆయన చెప్పాడు, చెప్పిన దానిని జరిగించాడు. ఆదికాండం నుంచి మీరు చూడండి, ఆదికాండము నుంచి మీరు చూడండి. దేవుని వాక్యం అంటే అంత గొప్పది, దేవుని మాటలంటే అంత విశిష్టమైనవి. ముందుగా ప్రకటిస్తాడు ఆయన. ఇదిగో భవిష్యత్తులో ఇలా జరుగుతుంది, రేపు నిశ్చయముగా ఇలా జరుగుతుంది, ఇదిగో ఈ కార్యక్రమాలను నేను నెరవేర్చబోచున్నాను అని ముందుగా ప్రకటిస్తాడు. ఆ ప్రకటించిన ప్రతి మాట తూచా తప్పకుండా నెరవేరుతుంది. అలా నెరవేరిన సందర్భాలే కదా పరిశుద్ధ గ్రంథం అంతా మనకు కనిపిస్తున్నాయి. ఇదిగో భవిష్యత్తులో కూడా నెరవేరబోయే సంగతులనే కదా మనం ఇప్పుడు అంగీకరించి వాటి ప్రకారం నడుచుకుంటున్నాం. అదే విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు చూడండి. నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తం అంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు, ఆది నుండి, ఈరోజేదో క్రొత్తగా వచ్చిన వాడిని కాదు నేను అంటున్నాడు దేవుడు.
ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ అవర్ గాడ్. మనము నమ్మిన దేవుడు అంత సామర్థ్యము కలిగినవాడు. ఆయన ఏకరీతిగా ఉన్నవాడు, నిశ్చలమైన వాడు, మాట తప్పనివాడు. మాట చెప్పాడంటే దానిని నెరవేర్చుకునే శక్తి కలిగిన వాడు. పరలోక సేన ఎడల, భూనివాసుల ఎడల ఎక్కడైనా సరే తన చిత్తమంతటిని జరిగించుకొనగలిగినటువంటి సమర్థుడు. అది ఆకాశమంద, భూమి మీద తన చిత్తమునంతటిని జరిపించుకొనగలిగిన సమర్థుడు. సముద్రములో, మహాసముద్రములలో, పర్వతములలో, లోయలలో తన చిత్తమును జరుపుకొనగలిగిన సమర్థుడు. ఆలోచించండి. ఈ విషయాలన్నీ మీకు చక్కగా బోధపడితే మీరు దేవునికి ఎంతో గొప్పగా విధేయులైపోవాలి, లోబడిపోవాలి. ఆయన మాటలను అతిక్రమించడానికి ఏమాత్రం కూడా ఇక దుస్సాహసం చేయకూడదు. ఆయనను వెంబడించాలి. ఆయన చిత్తమును నెరవేర్చుట నా ప్రాణమునకు బహు ఇష్టము అని మీరు ఎంచుకోవాలి. మీ జీవిత కాలమంతా దేవుని కొరకు మీరు బ్రతకాలి. సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి మీరు తెలుసుకుంటున్నప్పుడు ఆయన చిత్తమును నెరవేర్చడానికి మీరు మీ జీవిత కాలమంతా ప్రయత్నించాలి. అలాగే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యాన్ని కూడా ఈ సందర్భంలో మీరు గమనించండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యం, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనది, పరలోకమందున దేవుని యొద్ద నుండి శ్రేష్టమైన ఈవులు మనుష్యులకు అనుగ్రహింపబడతాయి. సంపూర్ణమైనటువంటి వరములు పరలోకము నుండి, దేవుని యొద్ద నుండి మనకు అనుగ్రహింపబడతాయి. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను, గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. పరమందున్న తండ్రి అయిన దేవునిలో ఏ చంచలత్వమైనను, గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఎంతో స్పష్టంగా చెబుతున్నాడు ఆయన. ఇదిగో నిత్యత్వం ఉన్నది, నిత్య నరకాగ్ని కూడా ఉన్నది. మీరు నా వాక్యమును అనుసరించి జీవిస్తారా, నిత్యత్వానికి వస్తారు అని ఆయన తెలియజేస్తున్నాడు. నా వాక్యమునకు భిన్నంగా మీరు ప్రవర్తిస్తున్నారా, నిత్య నరకాగ్నికి తరలింపబడతారు అని ఆయన తెలియజేస్తున్నాడు. ఆయనను మార్చగలిగిన వాడు ఎవడు చెప్పండి? కొంతమంది అనుకోవచ్చు, మరణించిన తర్వాత దేవుడు నా మీద జాలిపడి నా పరిస్థితులను అర్థం చేసుకొని నేను ఆయన వాక్యమును బట్టి నడుచుకోలేకపోయానని ఆయన అర్థం చేసుకొని మారిపోయి నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతాడులే అని ఒకవేళ మీలో కొంతమంది అమాయకులు అనుకోవచ్చు. నో, నెవర్. ఆయన ఎప్పుడూ కూడా ఆ విధంగా మాట మార్చేవాడు కాదు. మాట అంటే మాటే ఆయన దగ్గర. ఆయన తీర్మానించాడంటే ఆ తీర్మానమును జరుప శక్తి కలిగిన వాడు ఆయన. పరలోక సేన ఎడల తన చిత్తమును జరిగించేస్తున్నాడు ఆయన. మనుషులందరిలోనూ తన చిత్తమును జరిగించేస్తున్నాడు ఆయన. నీవేదో ఒక కహానీ చెబితే ఆ కహానీకి ఆయన కరిగిపోయి, నీవు పాపము చేసినా, నీవు రక్షణను పొందకపోయినా, నీవు దేవుని కొరకు బ్రతకకపోయినా, వాక్యమును అనుసరించకపోయినా నిన్ను పరలోకానికి చేర్చేసుకుంటాడా? ఎవరు చెప్పారు నీకు? నీ దగ్గర ఏదో కొన్ని పైసలు ఆశించి దొంగబోధకులు చెప్పుంటారా మాటలు. దేవుడు నిన్ను క్షమించేస్తాడులే, దేవుడు నిన్ను కనికరించేస్తాడులే, నువ్వెలా బ్రతికినా కానీ చచ్చిపోయిన తర్వాత నీ మీద దేవునికి ప్రేమ ఉంటుందిలే, ఎంతైనా నీవు కుమారుడువు కదా, ఇలాంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి దేవుని వాక్యాన్ని తొంగలో తొక్కి దేవుని వాక్యమును పట్టించుకోకుండా నిన్ను దేవుని వాక్యమునకు దూరం చేస్తూ దొంగబోధకులు ఒకవేళ నీకు ఆ విధంగా తప్పుడు మాటలను ప్రకటించి ఉండొచ్చు. కానీ నీవు నమ్మడానికి వీలు లేదు. నీవు దేవుని కొరకు బ్రతికితేనే నీకు పరలోకం, నీవు దేవుని వాక్యమును వెంబడిస్తేనే నీకు నిత్యత్వం, లేదంటే నిత్య నరకాగ్ని. ఆయనను మార్చగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? నీవు నేను అక్కడకు వెళ్ళి ఆయనను మార్చలేము. ఆయన అక్కడ న్యాయాధిపతిగా కనిపిస్తాడు. ఆయన ముందు మాట్లాడగలమా చెప్పండి? ఆయన ముందు మాట్లాడగలమా చెప్పండి? కనుక ఇక్కడ ఉండగా మార్పు నొందాలి, ఆయన క్షమాపణను కోరుకోవాలి,
ఆయన కరుణను స్వీకరించాలి, ఆయన వాక్యమునకు లోబడాలి. ఇక్కడ ఈ భూమి మీద ఉండగా ఈ జీవిత కాలములో దేవుని వాక్యమును మనము నెరవేర్చగలిగితే అక్కడ తప్పకుండా అదే వాక్యమును బట్టి మనలను కాపాడతాడు ఆయన, మనలను స్వీకరిస్తాడు ఆయన. లేదు ఇక్కడ దేవుని వాక్యాన్ని నిరాకరించి ఏదో ఒక పరిస్థితిలో నేను పరలోకానికి స్వీకరింపబడతాను లే అని చెప్పి ఒక భ్రమలో గనక మీరుంటే వద్దు, తప్పకుండా నాశనానికి వెళ్ళిపోతారు. అటువంటి మనస్సును మీరు కలిగి ఉండొద్దు. ఇప్పుడే మార్పు నొందండి, ఇప్పుడే రక్షణలోనికి ప్రవేశించండి. దేవుని వాక్యమును గొప్పదిగా మీరు తీసుకోండి, స్వీకరించండి. ఆయన తాను నిశ్చయించిన దానిని తప్పక నెరవేర్చగలిగినటువంటి సమర్థుడైనప్పుడు ఆయననెవరండి మార్చేది? ఆయననెవరండి మార్చేది? ఆయన ఎప్పుడూ కూడా ఏకరీతిగా ఉంటాడు. అబ్రాహాము గారి దగ్గర అయినా ఒకటే రూల్, సిద్ధాంతం. మన దగ్గర అయినా ఒక్కటే రూల్. దావీదు దగ్గరైనా ఒక్కటే నియమం, మన దగ్గరైనా ఒక్కటే నియమం. కనుక ఎప్పుడు కూడా అటువంటి తప్పుడు భావనలోనికి మీరు వెళ్ళొద్దు. జాలిపడతాడులే, క్షమించేస్తాడులే, కరుణించేస్తాడులే అని మీరు అనుకోవద్దు. కొంతమంది మరణించినప్పుడు కూడా ఈ అబద్ధ బోధకులు ఏమని చెబుతుంటారంటే పరలోకానికి వెళ్ళిపోయాడు. వీరు చెప్పేస్తుంటారు, ఇక్కడ వీరు ఇచ్చేస్తారు ఒక సర్టిఫికెట్, పరలోకానికి వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయింది ఈమె. ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు? అసలు నువ్వు వెళ్తావా పరలోకానికి? ఎవరో చనిపోతే వారి దగ్గరకు వెళ్ళి ఒక కంటి తుడుపు చర్యగా ఆ రోజుకు నువ్వు ఆ సందర్భంలో పరలోకానికి వెళ్ళిపోయి ఉంటారండి. కొన్ని మంచి పనులు గుర్తు చేసుకుంటూ, అప్పట్లో ఇలా చేశాడండి, అప్పట్లో ఇలా చేసిందండి, ఇదిగో ఈ దాన కార్యక్రమం చేసిందండి, ఇక్కడ దాతృత్వాన్ని చాటుకున్నాడండి, సంఘానికి ఇంత ఇచ్చాడండి, ఇదిగోనండి వారికి ఇంత సహాయం చేశాడండి, ఏవేవో కొన్ని మంచి క్రియలను గుర్తు చేసుకొని పరలోకానికైతే వెళ్ళిపోతాడండి అని అంటూ ఉంటారు. నీకు తెలుసా అసలు నువ్వు వెళతావో లేదో నువ్వు చూసుకో. నువ్వు పరలోకానికి వెళతావో లేదో నువ్వు పరీక్షించుకో. వారు వెళతారో లేదో దేవుడు నిర్ణయిస్తాడు, వారు వెళ్ళాలో లేదో దేవుడు అక్కడ నిర్ణయిస్తాడు. కానీ ఇక్కడ నీవు ఒక్కసారి పరిశీలించుకో, నీ బ్రతుకింకా కొనసాగుతోంది, నీ బ్రతుకింకా కొనసాగుతోంది. ఒకవేళ దేవుని వాక్యమునకు భిన్నంగా నీ బ్రతుకు వెళుతోందా, నిన్ను కాపాడగలిగిన వాడు ఎవ్వడూ లేడు. దేవుడు అదే విషయాన్ని చెబుతున్నాడు, ప్రారంభం నుంచి అదే విషయాన్ని చెబుతున్నాడు. నన్నెవ్వడు మార్చలేడు అంటున్నాడు దేవుడు, నన్నెవ్వడు మార్చలేడు. పూర్వకాలము నుండి, ఆది కాలము నుండి నేను జరిగించగలిగిన దానిని జరిగిస్తాను తప్ప నన్ను మార్చేవాడెవడు అంటున్నాడు దేవుడు. నన్ను మార్చేవాడెవడు? నా చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని నన్ను అడగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని అడుగుతున్నాడు దేవుడు. ఆలోచించండి. కనుక మంచి నిర్ణయాలు తీసుకోండి. ఏమిటి, నేను దేవుని వాక్యానికి భిన్నంగా ప్రవర్తిస్తూ భవిష్యత్తులో ఏదో జరిగిపోతుందని నేను కలలు కనడం భావ్యం కాదు కదా అని ఒక్కసారి మీరు ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. నేను దేవుని కొరకు బ్రతకమనే కదా దేవుడు నాకు సెలవిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని అనుసరించాలనే కదా దేవుడు నాకు నేర్పిస్తున్నాడు. మరి ఆ మాటలను నేను ప్రక్కన పెట్టి నా ఇష్టాన్ని ఇప్పుడు నేను నెరవేర్చుకుంటూ భవిష్యత్తులో ఏదో దేవుడు జాలి పడిపోతాడు, లేకపోతే ఈ వాక్యాన్ని రద్దు చేసేస్తాడు, నాకు పరలోకాన్ని ఇచ్చేస్తాడు అని అనుకోవటం సమంజసం కాదు కదా అని నీవు భావించగలిగితే, నీవు సత్యమును గ్రహించగలిగితే, మనోనేత్రములు తెరుచుకోగలిగితే, ఇదిగో ఇప్పుడే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు, రక్షణను స్వీకరిస్తావు, దేవుని కొరకు బ్రతుకుతావు. ఇక మరణము వరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టకుండా దేవుని ఆలోచనలలో కొనసాగుతావు. అప్పుడు దేవుడు తప్పకుండా నీకు నిత్యత్వాన్ని దయచేస్తాడు. లేదంటే ఆయన న్యాయ విధిని బట్టి దుర్మార్గులకు, దుష్టులకు, పాపాత్ములకు ఆయన ఇచ్చినటువంటి శిక్షాఫలమును నరకముగా ఏ విధంగా అయితే చూపిస్తున్నాడో ఆ నరకమునకు పంపిస్తాడే తప్ప నిన్ను పరలోకానికి చేర్చుకునేటువంటి అవకాశం అయితే అక్కడ కనిపించదు. కనుక అటువంటి పరిస్థితులలోనికి వెళ్లకుండా మార్పు లేని దేవుని దగ్గర నీవు మారి ఆయన చిత్తమును నెరవేర్చుచు ఉన్నతమైనటువంటి లోకమును స్వతంత్రించుకుని నిమిత్తము క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును కలిగి ఆయన మార్గంలో నీవు నడుచుకోవాలి. మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును, సర్వశక్తిమంతుడును, మహిమాన్వితుడునైన మా కన్న తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నారు. మీరు మార్పు లేనివారు.
మీ ఉన్నతమైనటువంటి ఉద్దేశ్యాలను పరిశుద్ధ గ్రంథము ద్వారా మాకు సెలవిచ్చారు. నాయన, మీ మాటలను గ్రహించిన వారమై, మీ స్వభావమును, మీ లక్షణములను ఉన్నతముగా తెలుసుకున్న వారమై, మీ చిత్తమును నెరవేర్చేవారముగా ఉండుటకు మమ్మల్ని దీవించండి. అటువంటి నిర్ణయములు మేము తీసుకొని స్థిరమైనటువంటి మనస్సుతో అంతము వరకు మీ మార్గములో ఉండగలిగేటువంటి గొప్ప ధన్యతను మాకు దయచేయండి. నాయన, ఎట్టి పరిస్థితులలోనూ అపవాది కలిగించే భ్రమలోనికి మేము వెళ్లకుండా, పాపమును జరిగించకుండా, మీ వాక్యమును తండ్రి శిరోధార్యముగా పాటించగలుగుటకు కృపను చూపించండి. దేవా, ఈ మీ మాటలు విన్నటువంటి మీ బిడ్డలు మారు మనస్సు నొందిన వారై ఇక మీదట మీ మాటలనే అనుసరించాలని, మీ జ్ఞానమునే వెంబడించాలని, మీ కొరకే బ్రతకాలని మంచి నిర్ణయములు తీసుకొనగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.